పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో పీసీసీ కమిటీ భేటీ అయింది. ఇటీవల జరిగిన ఘటనపై విచారణ చేస్తోంది. విచారణ అనంతరం రిపోర్టు సిద్ధం చేయనుంది. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టబోతోంది. కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి ఉన్నారు. పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో పీసీసీ కమిటీ భేటీ అయింది. ఇటీవల జరిగిన ఘటనపై విచారణ చేస్తోంది. విచారణ అనంతరం రిపోర్టు సిద్ధం చేయబోతోంది. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనుంది. కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి ఉన్నారు. పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో పీసీసీ కమిటీ భేటీ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఏంటి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్? ప్రియా, కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్, గూడెం మైపారెడ్డి మధ్య జరుగుతున్న విభేదాలను పరిష్కారం దిశగా ఆ విధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు మాత్రము ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెడ్డి అక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ముందుగా కాటా శ్రీనివాస్ సంబంధించిన వారి కార్యకర్తలతోటి కాటా శ్రీనివాస్ మాత్రము ఆ విచారణ అనేది కొనసాగుతుంది. 2 గంటల నుంచి ఈ రోజు కానీ రేపు కానీ కూడా విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువురి మధ్య జరుగుతున్న విభేదాలు, రోడ్డుకి ఎక్కి ధర్నా, తర్వాత ఎమ్మెల్యే క్యాంపస్ బాను ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయాల్లో కూడా పూర్తిగా క్లారిటీ తీసుకుంటున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కష్టపడ్డ కార్యకర్తలు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి మమ్మల్ని కలుపుకొని పోవడం లేదంటూ కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా మరి ఆది శ్రీనివాస్ వాళ్ళంతా కూడా లిఖితపూర్వకంగా పత్రాలు అందించడం జరిగింది. దీంతో పాటు మండల ఇన్ఛార్జి, అదేవిధంగా కార్యకర్తలు, ఇంపార్టెంట్ ఉన్న సీనియర్లను కూడా ఒక్కొక్కరిని తీసుకొని మాత్రము పీసీకి సంబంధించిన వాళ్ళంతా కూడా విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ తర్వాత కాటా శ్రీనివాస పూర్తి అయిన తర్వాత ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి ఇంటికి వెళ్ళి మైపారెడ్డితో పాటు అక్కడ ఏం జరిగింది, విషయాలను కూడా పూర్తిగా క్లారిటీగా విచారణ చేసిన అనంతరం మాత్రం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు మాత్రం వెల్లడిస్తున్నారు. కాటా మన ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీంతో పాటు పటాన్చెరులో ఒకేసారి రాజకీయం వేడెక్కడం, ఆ తర్వాత ధర్నా జరగడం, ఫర్నిచర్ ధ్వంసం అవడము, పీసీసీ అధ్యక్షుడు కూడా 48 గంటలు విచారణ చేసి నిర్ణయం తీసుకుంటాం. అక్కడ మైపాల్ రెడ్డి, కాంగ్రెస్, కాటా శ్రీనివాస్ మధ్య జరుగుతున్న విభేదాల కారణంగా కార్యకర్తలు ఓడెక్కడం, ధర్నా చేయడం కూడా దృష్టికి వచ్చిందని చెప్పి గతంలోనే కాటా శ్రీనివాస్ మాత్రం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. మైపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్ల కాంగ్రెస్ పార్టీ పటాన్చెరులో కనుమరుగైపోతుంది కనుక తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా గత 3 మాసాల కిందనే కాటా శ్రీనివాస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా అక్కడ సమస్య పరిష్కారం అవుతుందనుకున్న కోణంలో ఈ వారం రోజుల్లో అంటే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సొంతంగా కొన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ రోడ్స్ కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత వీళ్ళు పిలువకపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ధర్నా చేయడం జరిగిందని చెప్పవచ్చు. దీంతో 48 గంటల్లో విచారణ అయితే చేపట్టడం జరిగింది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.